26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. తమ కుటుంబ వివాదంపై మాజీ మంత్రి జోగి రమేష్ స్పందించారు. ఇందులో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ జోక్యం ఉంది అని ఆరోపించారు. ఆయన డైరెక్షన్లోనే తమ కుటుంబంపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అన్నారు. తన వియంకులు వసంత కృష్ణ ప్రసాద్ ని కలిశారన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి తనని తన కుటుంబాన్ని టార్గెట్ చేశారని ఆరోపించారు జోగి రమేష్. మన సాక్షి మీద ఒట్టేసి చెప్తా ఉన్నా, దేన్నైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఒకే ఒక్క వీడియో ప్లే చేస్తాను, చాలా వీడియోలు ఉన్నాయి. కృష్ణప్రసాద్ అంటాడు, నేను రాజీ చేయడానికి చూశాను, లేకపోతే అది చేయ. దయచేసి నీకు దండం పెట్టి చెప్తా ఉన్నా, ఇటువంటి తప్పుడు పనులు మానుకో, తప్పుడు చేష్టలు మానుకో. నువ్వు చేసిందేంటో, నీ దుర్మార్గం ఏంటో, నీ ఆఫీస్కి వచ్చిన తర్వాత నీ ఆఫీస్ నుంచి ఎక్కడికి వెళ్ళారో, ఎఫ్ఐఆర్ ఎట్లా కట్టారో, ఏ విధంగా నువ్వు దుర్మార్గానికి ఒడిగట్టావో ఒకే ఒక్క వీడియో సాక్షి. కృష్ణప్రసాద్ ఆఫీసు, కృష్ణప్రసాద్ కారు, వాళ్ళు నా కుటుంబ సభ్యులే. ఏ విధంగా మీకు మనసు చచ్చిపోయి ఏమి చేయాలో తెలియక ఇంత కుట్రలు అవసరమా అని చెప్పి అడుగుతా ఉన్నా. రెడ్ బుక్ అవసరం లేదన్నావు, ఓకే. రెడ్ బుక్ అవసరం అయినప్పుడు నన్ను 83 రోజులు జైలు పెట్టావు, నన్ను నా తమ్ముడిని, నా కొడుకుని రాజీవ్నికి జైల్లో పెట్టావు. నువ్వు వచ్చిన తర్వాత, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల 3 నెలల కాలంలో నా కుటుంబం మీదే పడ్డారు మీరు. నా ఇంటిని ధ్వంసం చేయాలనుకున్నారు, నా మీద హత్యా ప్రయత్నం చేయాలనుకున్నారు. ఇన్ని కార్యక్రమాలు చేసినా మీకు నా గొంతు నొక్కటం చేత కాలేదు, కాదు అని చెప్తా ఉన్నా. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.